హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సీనియర్ ఇంటర్లో యూనిట్ 1 సంబంధించి బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో హౌ ద రెస్పిరేటరీ మూమెంట్స్ ఆర్ రెగ్యులేటెడ్ ఇన్ మ్యాన్ అటువంటి 4 మార్క్స్ క్వశ్చన్ని చూద్దాం. సో జనరల్గా మనం రెస్పిరేటరీకి సంబంధించినటువంటి టాపిక్స్లో ఇది ఒకటి. సో స్టూడెంట్స్ ఫస్ట్ టైం ఎవరన్నా మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి చాలా ఇంపార్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం రెగ్యులర్గా మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. చూస్తూ ఉండండి, ఈజీగా ఎలా రాయాలనేది తెలుస్తుంది. ఆ క్వశ్చన్ యొక్క టాపిక్ ఏంటి, అసలు ఎంత ఆన్సర్ చేయాలనేది మనం ఇక్కడ చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్పిరేటరీని రెగ్యులేట్ చేసేటువంటివి ఒక 3 సెంటర్స్ ఉంటాయి. సో ఫస్ట్ రెస్పిరేటరీ రిథమిక్ సెంటర్ అని, న్యూమోటాక్సిక్ సెంటర్ అని, దాంతోపాటు కీమోసెన్సిటివ్ ఏరియా అని 3 ఏరియాస్ని బట్టి మన యొక్క రెస్పిరేటరీ మూమెంట్స్ అనేవి రెగ్యులేట్ అవుతూ ఉంటాయి. హౌ దే రెగ్యులేటెడ్ అనేది, ఎక్కడెక్కడ ఉంటాయి అనేది ఇక్కడ మనం చెప్పాలి. సో వాటికి సంబంధించి ఫస్ట్ సెంటర్ వచ్చేసి ఇక్కడ. So respiratory movements are controlled by neural system. One is respiratory rhythm center present in the medulla oblongata, medulla region. This is primarily responsible for the regulation. First of all, first control తీసుకునేది rhythm center, RRC అనుకుంటే respiratory rhythm center. So come to second, pneumotoxic center. It is present in the pons of the brain. Pons వరలే దగ్గర brain stem లో ఉంటుంది. It can moderate the functions of the respiratory rhythm center. అంటే ఆర్ఆర్సీని న్యూమోటాక్సిక్ సెంటర్ అనేది కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అంటే ఇది దీని కంట్రోల్లో ఉంటుంది. న్యూరల్ సిగ్నల్ ఫ్రమ్ ది సెంటర్ కెన్ రిడ్యూస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది రెస్పిరేషన్ అండ్ ఆల్టర్ ది రెస్పిరేటరీ రేట్. సో ఎంత రెస్పిరేషన్ జరగాలి, ఎన్నిసార్లు జరగాలి అనేటువంటిది అంతా కూడా ఆల్టరేషన్ అంతా ఈ పర్టికులర్ న్యూమోటాక్సిక్ సెంటర్ అనేది మనం చూడవచ్చు. దెన్ కీమోసెన్సిటివ్ ఏరియా విచ్ ఇస్ థర్డ్ వన్ మన న్యూరల్ సిగ్నల్లో. సో ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది జనరల్గా చూసుకుంటే ఇది అడ్జసెంట్ టు ది ఆర్ఆర్సీ, అంటే మన రెస్పిరేటరీ రిథమ్ సెంటర్కి పక్కనే కీమోసెన్సిటివ్ ఏరియా ఉంటుంది. సో ఇట్ ఈస్ హైలీ సెన్సిటివ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H+ ions. సో H+ ions కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ ఎక్కువైనట్లయితే ఖచ్చితంగా డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. ది సెండ్ సిగ్నల్స్ టు ది ఆర్ఆర్సీ, ఇది కూడా రెస్పిరేటరీ రిథమ్ సెంటర్కే సిగ్నల్స్ని సెండ్ చేస్తుంది. రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ మేక్స్ నెసెసరీ అరేంజ్మెంట్స్ ఇన్ ది రెస్పిరేటరీ ప్రాసెస్ టు ఎలిమినేట్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H+ ions. సో ఎలా సెట్ చేస్తుంది ఈ పర్టికులర్ రెస్పిరేటరీ మూమెంట్స్ అంటే, సో కార్బన్ డైఆక్సైడ్ H+ ionsని ఎలిమినేట్ చేసి సో ఆర్ఆర్సీ కావాల్సినటువంటి సిగ్నల్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా మూమెంట్స్ అనేవి రెగ్యులేట్ అవుతాయి. సో బేసిక్గా ఈ మూడిటి గురించి మనం చెప్పాలి. లొకేషన్ ఏంటి, సో ఫస్ట్ రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ మెడులా ఆబ్లాంగేటా అనుకుంటే, పాన్స్ వరలీలో న్యూమోటాక్సిక్ సెంటర్, దెన్ అడ్జసెంట్ టు ది రెస్పిరేటరీ రిథమ్ సెంటర్ దెర్ ఈస్ ఏ కీమోసెన్సిటివ్ ఏరియా. దీస్ 3 న్యూరల్ సిస్టమ్ కంట్రోలింగ్, అంటే ఏదైతే ఈ 3 సెంటర్స్ ఉంటాయో అవి మన యొక్క రెగ్యులర్ రెస్పిరేషన్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.